అలుపెరిగిన ఆలోచించు, ఆవేశం లేని ఆశయాలు, ఊహకందని ఉద్వేగాలు, నరాల్లో నాటుకుపోయే నీతి నిజాయితీ, యువతలో రక్తాన్ని మరిగింపజేసే మీ మాటలు, మీ ప్రతి మాటలో పరమాత్మ ప్రతిధ్వనులు, ఎందరెందరికో దిశానిర్దేశకత్వం చేసిన నీ పాటలు. మీలో కుల కాలుష్యం లేదు, మత మనోభావాలు లేవు, విద్యార్థుల మనసు దోచే గురుతుల నాయకుడివి నువ్వు. జగమంత కుటుంబం నాది అన్న నినాదంతో విశ్వమానవ సౌభ్రాతృత్వ సుమసౌరభావన వెదజల్లిన మానవతావాది నువ్వు. సైన్యం లేకపోయినా, సహకారం అందకపోయినా, సమస్య ఏదైనా చక్కటి పరిష్కారం నువ్వు, నీ చిరునవ్వు. సమాజానికి కావలసిన విత్తనం నువ్వు, యువతరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయుడు నువ్వు. స్వార్థం లేని సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడుతున్న నిర్వీరామ కృషివరుడు నువ్వు. ఓ యోధుడా, ఒకటం లేని మహారాజు, నీకు ఇదే మా స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను 30 సెకండ్లో చెప్పమన్నాను, అమ్మ పుట్టిన మేనమా గారు కదా అని చెప్పని. కానీ జగదీష్లో ఇంత పాండిత్యం ఉందని నాకు తెలియదు. కాబట్టి నా గురించి చెప్పడం అని పక్కన పెట్టి, మన పిల్లల్లో, మన కుర్రవాళ్ళలో, మన అమ్మాయిల్లో ఇంతటి ప్రతిభా పాఠవాలు దాగున్నాయని అవకాశం వచ్చింది. కాబట్టి 30 సెకండ్లు దాటినా కూడా నేను ఊరుకున్నాను.